బంగారం మహిళలకు సింగారం, అది దాటిపోనుందా లకారం? ఇంకా ఒక్క అడుగే దూరం, ఆ ఒక్క అడుగు పడిందా ఇక గోల్డ్ రేటు ₹1,00,000 టచ్ చేసేస్తుంది. ఆ తర్వాత పసిడి మరింత మిడిసిపడుతుందా? దాని గోల్డ్ రన్ కంటిన్యూ చేస్తుందా? ఈ పుత్తడి ఇంకా ఎంత దూరం పరుగులు తీస్తుంది? జనంపై ఇంకా ఈ భారం ఎన్నాళ్ళుంటుంది? ఎంతెంత దూరం అంటే ఇంకాస్తే దూరం అన్నట్టుగా 1,00,000 దిశగా పరుగులు పెడుతోంది బంగారం ధర. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ పాత రికార్డులను బద్దలు కొడుతూ జెట్ స్పీడ్తో దూసుకెళ్ళిపోతోంది. డైలీ సీరియల్లా ఆల్ టైమ్ హైని డైలీ టచ్ చేస్తున్నాయి గోల్డ్ రేట్లు. 10 గ్రాముల బంగారం రేటు నిన్నటితో పోలిస్తే ₹710 పెరిగింది. ₹1,00,000 దిశగా కంటిన్యూ అవుతోంది గోల్డ్ రన్. గోల్డ్ రేట్లు ఇప్పుడు ఎలా ఉన్నాయో చూద్దాం. సో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹98,380. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹91,110 ఉంది. కిలో వెండి ₹98,200 చేరుకుంది. సో ఒకవైపు రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని చూస్తూ ఉన్నాము, ఇంకొక వైపు ట్రంప్ టారిఫ్ల వార్ ఏ రకంగా ఉందో కూడా మనం గమనిస్తూ ఉన్నాము. అలాగే ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం భయపెడుతున్న విధానం కూడా చూస్తున్నాం. ఇవన్నీ కూడా కారణాలుగానే చెప్పుకోవచ్చు. దీంతో గోల్డ్ రేట్లపై అంచనాలు గోల్డ్మెన్ సాక్స్ పెంచేసింది. ఈ ఏడాది చివరికి ₹1,25,000కు చేరే ఛాన్స్ ఉంది అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు 1,00,000కి కేవలం ₹1,620 దూరంలో మాత్రమే ఉంది గోల్డ్ రేట్. దీంతో జనం బెంబేలెత్తిపోతున్న పరిస్థితి. త్వరలోనే పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ అవుతూ ఉండడంతో బంగారం కొనేది ఎట్లా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మధ్యతరగతి జనం. అటు వెండి ధర కూడా తగ్గేదే లేదంటూ బంగారంతో పోటీ పడుతోంది. సరే, పెళ్లిళ్ల సీజన్ కంటే ముందే బంగారం కొనేస్తామా అంటే జనానికి చుక్కలు చూపిస్తోంది ఇప్పుడు పసిడి ధర. గోల్డ్ ధర రన్ రాజా రన్ అంటూ దౌడు తీస్తోంది. దీంతో శుభకార్యాలకు బంగారం కొనాలంటే బెంబేలెత్తిపోతున్న పరిస్థితి. ఇంకొక వైపు ఈ నెలాఖరులో అక్షయ తృతీయ కూడా రాబోతోంది. 1 గ్రామైనా బంగారం కొనే తీరాలి అన్న ఒక బలమైన సెంటిమెంట్ మన భారతీయులకు ఉందిగా. కానీ గోల్డ్ రేట్ చూస్తుంటే కొనేటట్టు కనిపించట్లేదు అని వాపోతున్నారు పసిడి ప్రియులు. రేట్లు చూస్తే చాలా మండిపోతున్నాయి. 5 తులాస్ అట్లా కొనాలన్నా కూడా 5 lakhs కావాల్సి వస్తుంది. కానీ ఆ 5 lakhsలో తక్కువ తీసుకోవాల్సి వస్తుంది. తులము అట్లా తీసుకుందామంటే గ్రాములలో సరిపెట్టుకోవాల్సి వస్తుందండి. పెళ్ళిళ్ళు చేసే వాళ్ళకైతే మరీ ఇబ్బందిగా పడుతున్నారు. కంపల్సరీ పెళ్ళిళ్ళు అనేది ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు పెళ్లి చేయాల్సిందే. కానీ బంగారం విషయానికి వచ్చేసరికి చాలా తడబడాల్సిన పరిస్థితులు వచ్చినాయి. మాకైతే చాలా బాధనే ఉన్నది. చిన్న వస్తువు ఏదైనా కొనాలంటే కూడా చాలా ఇబ్బందికరమే ఉంది. సో చూస్తుంటే భవిష్యత్తులో పెళ్లిళ్లకు తాళిబొట్టు కొనాలన్నా బెంబెలెత్తిపోయే పరిస్థితి వస్తుందేమోనని వాపోతున్నారు విశాఖ మహిళలు. బంగారం అనేది ప్రతి ఒక్క మహిళకి ఒక ఎమోషన్. అట్లీస్ట్ వాళ్ళు ఒక తాళిబొట్టు కొనుక్కోవాలన్నా కూడా 10,000 ఒక గ్రాముకి పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని అంటే ఇది చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. తాళిబొట్టును కూడా కొనుక్కునే పరిస్థితులు ఉంటాయా పేదవాడికి అనే ఆలోచన వస్తుంది. ఈరోజు బంగారం ధరలు చూసినట్లయితే రానున్న రోజుల్లో పేదలు పెళ్లి చేసుకొని పిల్లకి బంగారం తాళిబొట్టు చేయించాలంటే ఎంత దూరం వెళ్ళాలా? ఈ ₹1,00,000 దాటి తులం బంగారం ఈరోజు చూపిస్తున్న ధర చూసినట్లయితే మనకు అనిపిస్తుంది. ఇవేవి పట్టనట్టే వ్యవహరిస్తోంది బంగారం. గోల్డ్ రేట్లు 1,00,000 దాటి ఇంకా పెరిగిపోతాయని కూడా చెప్తున్నారు కొంతమంది అనలిస్టులు. 1 yearలోనే ఇంత షార్ప్గా పెరిగింది కాబట్టి మేబీ ఇంకొక 5,000 to 10,000 రూపీస్ రూపీ టర్మ్స్లో కనుక చూస్తే ఉండొచ్చు. అలాగే అక్కడ డాలర్స్లో కూడా అరౌండ్ 3,400 దగ్గర కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేసే, ఆర్ 3,500 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంది. ఇక్కడ కనుక చూస్తే 1,10,000 1,15,000 దగ్గర ఒకవేళ అబోవ్ 1 lakh కనుక వెళ్తే ఆ ప్రాంతంలో అంటే ఇంకొక 10,000 అరౌండ్ స్పట్ అవడానికి అక్కడ కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ ఫేస్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ని తెగ కొనేస్తున్నాయి. దీంతో బంగారం రేట్లు భగ్గుమంటున్నాయి. దీనికి తోడు ట్రంప్ షురూ చేసిన టారిఫ్ వార్తో గోల్డ్ రేట్లకు మరింత రెక్కలొచ్చాయని చెప్తున్నారు మరొక అనలిస్ట్ సాయి కృష్ణ. బంగారం మనకి ప్రపంచం మొత్తంలో చూసినట్లయితే లిమిటెడ్గా అవైలబుల్ ఉన్న కమోడిటీ ఇది. గోల్డ్ పర్చేసెస్ అయితే స్టార్ట్ చేసి ఇందులోని మనం చూస్తున్నట్లయితే 2022 నుంచి ఇప్పటివరకు చూస్తే హైయెస్ట్ గోల్డ్ పర్చేస్ చేసింది చైనీస్ రిజర్వ్ బ్యాంక్. మన ఇండియా కూడా బాగానే గోల్డ్ని అయితే పర్చేస్ చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద అదర్ కంట్రీస్ కూడా గోల్డ్ని అయితే అక్యుములేట్ చేస్తున్నాయి. సో రిజర్వ్ బ్యాంక్స్ ఏదైతే గోల్డ్ని పర్చేస్ చేస్తున్నాయో గోల్డ్ అవైలబిలిటీ కూడా లిమిటెడ్గా ఉండడం వల్ల గోల్డ్ ఒక ప్రైస్ అయితే కంటిన్యూస్గా పెరగడం మొదలవుతుంది. ఎప్పుడైనా కూడా గ్లోబల్ ఎకానమీలోని అన్సర్టనిటీ ఉన్నట్టయితే అలాంటి టైంలో మనకి యాక్చువల్లీ గోల్డ్లోకి ఇన్వెస్ట్మెంట్స్ అయితే
మూవ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో గోల్డ్ ప్రైస్ పరంగా మనం చూసినట్లయితే ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఈ అన్సర్టనిటీ ఏదైతే కొనసాగడం వల్ల బంగారం ఒక ధరలు మరికొంతకాలం పెరిగే ఆస్కారం అయితే కనబడుతుంది. సో బంగారం రేట్లు ఇంకా పెరుగుతాయని 1,10,000కు చేరుకున్న తర్వాత కరెక్షన్ వస్తుందని ప్రెడిక్ట్ చేస్తున్నారు నిపుణులు. అయితే ఇది ఇంకా ఎంత దూరం పరిగెడుతుందో చూడాలి. అయితే అప్పటిదాకా పసిడి భారం మోయక తప్పదు కదా. ఆడవాళ్ళు దాచుకున్న డబ్బుతో కూడా మేము బంగారం కొనే స్థితిలో ఉండేవాళ్ళమండి. మా అమ్మ వాళ్ళు కొన్నప్పుడు 500-600 ఉండేదండి. మా పెళ్ళిళ్ళప్పుడు 1000-1500 ఉన్నది బంగారం. అప్పట్లో బంగారం చూసి అబ్బా బంగారం, ఇప్పుడు అమ్మో బంగారం అనుకుంటున్నాము.